డిస్టర్బ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఈ మార్కెట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మూర్తినాయుడు గారు ఒక వ్యాలిడ్ సజెషన్స్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే యూ వాంట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ చాలా స్పష్టంగా ఉంది. ఇన్ఫాక్ట్ వన్ షుడ్ బి అవేర్, యాజ్ యూ రైట్లీ సెడ్, వన్ షుడ్ బి అవేర్. ఇలాంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడింగ్లో అనుభవం లేకుండా దాంట్లో దిగి చేతులు కాల్చుకోవటం వద్దనే మీ సూచన మన ఆడియన్స్ వాళ్ళు, అంటే అనుభవం ఉన్న వాళ్ళైతే బ్యూటీ ఆఫ్ మార్కెట్ తెలియాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాఫిట్స్ మనం ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు అన్నది తెలియకుండా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 lakh 2 lakhs పెట్టి ట్రేడింగ్ చేసి ఆ అమౌంట్ ని వాళ్ళ లూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ట్రేడింగ్ లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. అదే అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మల్టిప్లికేషన్ కాంపౌండింగ్ లో మంచి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఇండియన్ మార్కెట్. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికండి ఓఎన్జీసీ. ఓఎన్జీసీ యాక్చువల్గా ఇదివరకు పబ్లిక్ సెక్టార్ సంబంధించిన పెద్దగా రానింపు ఉండే కాదు, కానీ లాస్ట్ 1 year నుంచి మీరు 1 year నుంచి చూసుకున్నట్టయితే ఈ ఓఎన్జీసీ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ బీపీసీఎల్ కానీ లేకపోతే ఐఓసీ కానీ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా, అదేవిధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా పెద్దగా మూవ్మెంట్ ఉండే కాదు. గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన అట్లా కూడా అద్భుతమైన ర్యాలీ నడుస్తుంది ఇప్పుడు. ఈ టర్న్ అరౌండ్ ఎందుకని వచ్చిందంటారు మూర్తి గారు? ఒకసారి పబ్లిక్ సెక్టర్ మీద అంత ఇంప్రెషన్ ఉండేది కాదు, ఒకసారి 1.5 years లో యాజ్ రైట్లీ సెడ్ టర్న్ అరౌండ్ వచ్చింది. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ప్రోగ్రెసివ్ సెక్టార్స్ అన్ని కూడా, ఎప్పుడైతే గవర్నమెంట్ స్టేబుల్ గా ఉందో సెక్టార్స్ ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తాయి. దానికి ఇదే నిదర్శనం. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అట్ ద సేమ్ టైం ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కార్పొరేషన్స్, ఈ నవరత్నాలు కానీ ఓఎన్జీసీ కానీ లేకపోతే బిహెచ్ఎల్ కానీ ఇలాంటి అన్ని కూడా పబ్లిక్ అండర్టేకింగ్స్ అన్ని కూడా, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉన్న అన్ని కూడా చాలా అద్భుతమైన ర్యాలీ ఇచ్చినాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా మూవ్మెంట్ లేని లాస్ట్ 2 years నుంచి కూడా ఇదే స్టాక్ చూసుకున్నట్లయితే ఓఎన్జీసీ ఏదైతే 180 or 170 180 మధ్యలో ఉన్నటువంటి ఈ నవంబర్ డిసెంబర్ లో ఉన్న స్టాక్ ఇప్పుడు 260 రూపీస్ నడుస్తుంది. అంటే ప్రోగ్రెసివ్ గా, అంటే గవర్నమెంట్ స్టేబుల్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఇతోధికంగా ఉపయోగపడుతుంది అనడానికి మార్కెట్ బాగా ముందుకెళ్ళడమే నిదర్శనం. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికంటే బీపీసీఎల్, దాని గురించి కూడా ఈరోజు ఓఎన్జీసీ అండ్ బీపీసీఎల్ నిరంతరంగా మీకు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజున బీపీసీఎల్ అయితే ఇంట్రాడే కూడా మీరు దీంట్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ రిలయన్స్ అండి, రిలయన్స్ ఎలాగో ఇందాకే మాట్లాడుకున్నాం, వాళ్ళ సంప విలువ కూడా అంత పెరిగింది, అరౌండ్ 20 lakh crores. అవునండి. లాస్ట్ 2 days లోనే ఆ స్టాక్ ఇండివిజువల్ గా ఆ స్టాక్ ప్రతి స్టాక్ కూడా 200 రూపాయల పైన పెరిగింది. అంటే లాస్ట్ 17 lakh crores దగ్గర నుంచి 19 lakhs చేంజ్ అండ్ 20 lakhs crores రీచ్ అయింది ఇవాళ. సో దిస్ ఈస్ సజెస్టెడ్. సజెస్టెడ్ సార్ రిలయన్స్. రైట్. సిసిఎల్ ప్రొడక్ట్స్ గురించి కూడా సిసిఎల్ ప్రొడక్ట్స్ లోను అంటే గత ఒక 7-8 నెలలుగా స్తబ్దంగా ఉన్నది ఆ స్టాక్. నిన్నటి నుంచి దాంట్లో ఒక మూమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని మీకు కాలర్స్ అడుగుతున్నారు. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇది చాలా మంచి